నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి బ్లౌజ్ పీస్ వచ్చేసి శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ అండి. సేమ్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. సో మ్యాచ్ అవ్వలేదని చెప్పేసి ఉంచేసాను. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ మన దగ్గర చాలానే ఉంటూ ఉంటాయి కదా. ఈ మధ్య మనం శారీస్ మీద వచ్చినటువంటి బ్లౌజ్ పీసెస్ స్టిచ్ చేయించుకోకుండా మగ్గం వర్క్ వేరే పట్టు శారీస్ అలా పట్టు బ్లౌజ్ పీసెస్ అలా తీసుకుంటూ ఉంటున్నాం కదా. సో అలాంటి పీసెస్ని మీరు ఈ విధంగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను రౌండ్ కుషన్ తీసుకున్నానండి. రౌండ్ కుషన్ తీసుకుని ఇది ఏదైతే రౌండ్గా ఉందో అదే విధంగా నేను మార్క్ చేసేసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మార్క్ చేసేసుకోండి. మీరు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు కలిపి జస్ట్ ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది అంతేనండి. అంతకుమించి ఏం పడుతుంది, చాలా ఈజీ. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హాఫ్కి మడత పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది హాఫ్ మూన్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ ఈ బ్లౌజ్ పీస్ మీద ఈ షేప్ని వేసేసుకొని సేమ్ ఇది ఏదైతే విధంగా ఉందో అదే విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ హాఫ్ మూన్ షేప్లో ఉన్నటువంటి పీస్ని బ్లౌజ్ పీస్ మీద వేసుకుని ఇటు సైడ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి. నాకైతే 2.5 ఇంచెస్ వచ్చిందండి. కానీ మీ దగ్గర క్లాత్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 4 to 5 ఇంచెస్ ఉంటే కట్ చేసేసుకోండి. 4 to 5 ఇంచెస్ ఉంటే ఏంటంటే ఇంకా మీకు బాగా వస్తుంది. నాకు ఇంకా క్లాత్ లేదు కాబట్టి నేను 2.5 ఇంచెస్కే మార్క్ చేసుకున్నాను. బట్ ఖచ్చితంగా 4 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం 3 పీసెస్ అయితే కట్ చేసామండి. సో ఇప్పుడు ఈ 3 పీసెస్ ఏదైతే విధంగా కట్ చేసుకున్నామో అదే విధంగా లైనింగ్ కూడా కట్ చేసుకోండి. మీరు లైనింగ్ ఏ కలర్ అయినా కానీ కట్ చేసుకోవచ్చు. పాత క్లాత్స్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. నేను ఒకదానికి ఓల్డ్ క్లాత్ ఒకటి యూస్ చేశాను, ఇంకొకటి బ్లౌజ్ పీస్ ఉంటే నా దగ్గర అదొకటి యూస్ చేశాను. ఇప్పుడు ఈ 3 కూడా లైనింగ్ తోటి అతికించేసుకోవాలి. ఈ విధంగా లైనింగ్ అతికించుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇటు సైడ్ మడత పెట్టేసి కుట్టేసుకోండి. రెండు వైపులో కూడా ఇలా మడత పెట్టి చిన్న గోరంచి మడత పెట్టేసుకుని స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ ఉంది కదా, రౌండ్ షేప్ని ఫస్ట్ పెట్టేసుకుని దానిపైన ఈ 2 పీసెస్ కూడా పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా, అంటే రైట్ సైడ్స్ 2 లోపలికి వచ్చే విధంగా పెట్టుకోవాలి. అంతే, చాలా ఈజీ అండి. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ జస్ట్ మీకు 10 to 15 మినిట్స్ మించి పట్టదు. మీకు చాలా ఈజీ మెథడ్లో చూపించాను. సో చూస్తున్నారు కదా, రౌండ్ పెట్టేసిన తర్వాత ఫస్ట్ చిన్న సైజు హాఫ్ మూన్ షేప్ ఉంది అది పెట్టుకుని తర్వాత పెద్ద సైజు పెట్టుకుని చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకురావాలి. ఎక్స్ట్రా ఏమైనా పీస్ ఉంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చుట్టూ కూడా ఒక రౌండ్ స్టిచ్ చేసేసుకోండి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకున్న తర్వాత రివర్స్ తిప్పేసుకోండి. రివర్స్ తిప్పుకున్న తర్వాత టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలండి. టాప్ స్టిచ్ వేసుకుంటేనే మీకు నీట్గా ఉంటుంది, షేప్ అనేది బాగా కనిపిస్తుంది దీంట్లో పిల్లో వేసుకున్న తర్వాత. సో ఇలా రివర్స్ చేసుకున్నాక టాప్ స్టిచ్ ఒకటి వేసుకోండి. అంతేనండి, బ్యూటిఫుల్ కుషన్ కవర్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మన దగ్గర ఉన్నటువంటి బ్లౌజ్ పీసెసే కానివ్వండి, వేస్ట్ క్లాత్లే కానివ్వండి, దేంతో అయినా సరే మీరు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.